ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల చెన్నకేశవ నగర్లో స్వర్ణాంధ్రలో భాగంగా బుధవారం స్వచ్ఛ పదం కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం గ్రామస్తులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తెనాలి మురళీకృష్ణ, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం అందించిన కంప్యూటర్ పరికరాలను బుధవారం పంపిణీ చేశారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం అందించిన కంప్యూటర్ పరికరాలను బుధవారం పంపిణీ చేశారు. మొత్తం మండలంలోని 16 పంచాయతీలకు సంబంధించి యూపీఎస్లు ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఎంపీపీ షేక్ జబీన్ చేతుల మీదుగా అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, స్వచ్ఛ గ్రామ అధికారి టి వెంకట్రావు, కార్యాలయ ఏవో వడ్లమూడి చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శులు తెనాలి మురళీకృష్ణ, మొగిలి శరత్, ఏ రవికుమార్, శ్రీకాంత్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నీట్ ప్రవేశ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అవడం విద్యార్థులకు శాపంగా మారిందని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం దుగ్గిరాలలో ఆయన మాట్లాడారు. నీట్ ప్రవేశ పరీక్షల నిర్వహణను పకడ్బందీగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అవ్వడం విద్యార్థులకు శాపంగా మారుతుంది. ఏ రాష్ట్రంలో అవకతవకలు జరిగాయో అక్కడే తిరిగి పరీక్షలు నిర్వహిస్తే సమంజసంగా ఉంటుంది. వెంటనే మళ్ళీ పరీక్ష రాయడం అంత సులభం కాదు. కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడం వల్ల పారదర్శకత దెబ్బతిని విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. దేశంలోని లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద, మధ్యతరగతి విద్యార్థులు సంవత్సరాల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదువుకొని వేలాది రూపాయలు ఖర్చులు చేసి కోచింగ్ తీసుకుంటూ వైద్య విద్యలో ప్రవేశం కోసం నీట్ పరీక్షకు సిద్ధమవుతుంటే పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల నిజాయితీగా చదివిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం. కొందరు కోచింగ్ మాఫియాలు, మధ్యవర్తులు డబ్బు కోసం వారి భవిష్యత్తుతో ఆటలాడటం అమానుషం. నీట్ పేపర్ లీకేజీ ఘటన అత్యంత దురదృష్టకరం. ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్కు మన గుంటూరు జిల్లాలో 8,299 మంది విద్యార్థులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిష్పక్షపాత సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. ఈ పేపర్ లీకేజీ వెనుక ఎవరున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా